B12 మనకి మెయిన్గా దొరికే మనం తీసుకుంటే పూల్ మకానా అంటారు, ఐడియా ఉందా? పూల్ మకానా తామర గింజలు అంటారు. తామర గింజల్లో మంచి B12. అసలు తామర గింజల్ని రోజుకు 100 గ్రాములు, పొద్దున్నే ఒక 50 గ్రాములు, సాయంత్రం ఒక 50 గ్రాములు ప్రతిరోజు తీసుకోండి. ఎంత సంపూర్ణమైన విటమిన్ అండి B12. సో B12 80% B12 డెఫిషియన్సీ ఉండడం వల్ల నరాలలో కరెంట్ షాక్ కొట్టినట్టు కొట్టడము, తిమ్మిరి రావడము, మోకాలు నొప్పులు రావడం, జాయింట్ పెయిన్స్ రావడం అనేది కామన్గా జరుగుతుంటుంది. కాబట్టి మనకి B12 కరెక్ట్గా ఉంటే మనకి ఈ మంటలు, ఈ బలహీనతలు, నొప్పులు అనేవి అస్సలు ఉండవు, 80% తగ్గిపోతాయి. అండ్ మనం 30 to 40% ఆల్మోస్ట్ ఇప్పుడు చాలా మందిలో జాయింట్ పెయిన్స్ ఉన్నాయంటే డి విటమిన్, ఈ జనరేషన్లో డి విటమిన్ అనేది 10 to 15 20 కూడా ఉండట్లేదు. సో B12 అనేది చాలా ఇంపార్టెంట్ జాయింట్స్కి. ఇది ఆల్మోస్ట్ 50% B12 డెఫిషియన్సీ అంటే 25 to 30% డి విటమిన్ అనుకుంటే 20 to 30% ఐరన్. ఈ మూడు సరిగా లేకపోతే నరాలలో తిమ్మిర్లు, బలహీనతలు వస్తాయి. సో డి విటమిన్ ఎక్కడ అందరిలో దొరుకుతుంది? అందరు తెలిసిందే, పొద్దున్న ఎండకెళ్ళి కూర్చోండి డి విటమిన్ దొరుకుతుంది. నిజమే, ఎండకెళ్ళి కూర్చుంటే 100%. ఇప్పుడు మనకి ఎప్పుడైనా B12 డి విటమిన్ డెఫిషియన్సీ ఉందనుకోండి, డి విటమిన్ తక్కువ ఉందంటే ఆ రోజు ఎండలో తిరిగి వస్తే మనమే అనుకుంటాం మనసులో, అబ్బా ఈరోజు బాగా ఎండలో తిరిగాము, డి విటమిన్ బాగా దొరికింది అనుకుంటామా? 100% ఎండకు తిరగడం వల్ల డి విటమిన్ మంచిగా దొరుకుతుంది. అని మనం కొన్ని మష్రూమ్స్ తీసుకొని పసుపు వాటర్లో కడిగి, డైలీ మష్రూమ్స్ అయితే కొనలేం కదా, అది కొని తెచ్చుకొని అయితే ఖచ్చితంగా వాడాలి. మష్రూమ్స్ని పసుపు వాటర్లో కడిగేసి ఎండబెట్టి పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని ప్రతి కూరలో వేయడం స్టార్ట్ చేయండి, డి విటమిన్ సంపూర్ణంగా దొరుకుతుంది.